హాయ్ హలో ఫ్రెండ్స్, మనము ఇప్పుడైతే ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో అయితే చేశా కదా, వర్షిత బర్త్డే అని. బర్త్డే సెలబ్రేషన్ చాలా స్మాల్ సెలబ్రేషన్స్, ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి అంతగా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. కానీ పిల్లల కోసం కొన్నిసార్లు మనం తప్పదు, బయటకు రావాల్సిందే. ఇప్పుడైతే మనం రెస్టారెంటేనా వర్షి రెస్టారెంట్కి వచ్చాము. కొత్తగూడెంలో ఉన్నటువంటి రెస్టారెంట్ పేరు చెప్పమ్మా అమ్మ వర్షిత. ఇక్కడికైతే వచ్చాము. ఫుడ్ ఐటమ్స్ ఆల్రెడీ ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఏంటి అంటే ఒకటి స్మాల్ చికెన్ దమ్ బిర్యానీ మా వారి కోసం. చెప్పు 2 పీస్ 1 పీస్ మండి 2 ప్లేట్స్ నాకు మా అన్నయ్యకి. నెక్స్ట్ మమ్మీకి పన్నీర్ 5 పీస్. నెక్స్ట్ డాడీకి చికెన్ దమ్ బిర్యానీ స్మాల్. అంతే. అన్నయ్యకి చెప్పావా? ఇంతకుముందు మనం చాలా సార్లు వచ్చాము కదా. వాటర్ బాటిల్ కూల్గా లేదు, ఎందుకంటే సడన్గా కూల్ వాటర్ తాగామనుకోండి మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయని లైట్ కూల్ కాదు, అసలు కూలే లేదు. కూల్ లేనటువంటి వాటర్ బాటిల్ ఒకటి. సో ఫుడ్ వచ్చిన తర్వాత తెప్పించిన ఫుడ్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ బాగుంటుంది ఫుడ్ అయితే, చాలా బాగుంటుంది. ఇది లేక అంటే ఇది కొత్తగా పెట్టినటువంటి రెస్టారెంట్ అనమాట. ఇది లేనప్పుడైతే గోంగూరకు వెళ్ళేవాళ్ళం. గోంగూరలో కూడా ఫుడ్ చాలా బాగుండేది. గోంగూర, సుపూజిత ఇవన్నీ అక్కడ రైల్వే స్టేషన్ ఆపోజిట్ ఒక గల్లీ ఉందన్నమాట, అక్కడికి వెళ్ళేవాళ్ళము. ఇది వచ్చిన తర్వాత అయితే మా పిల్లలకు బాగా నచ్చిందంట ఇక్కడ ఫుడ్. సో ఇక్కడికే వెళ్దాం. ఇప్పుడు కూడా నేను వేరే చోట ప్లేస్ మారుద్దాము, చాలాసార్లు ఇక్కడ వీడియో తీసాం కదా, ప్లేస్ మారుద్దామంటే లేదు ఇక్కడికే వచ్చి తిందామని చెప్పేసరికి ఇక్కడికైతే వచ్చాము. ఫ్రాంక్ ఏంటంటే నిజంగానే బాగుంటుంది ఇక్కడ ఫుడ్. సో చూద్దాం, టేస్ట్ చేసిన తర్వాత చెప్తాం. ఎంత లేట్ అయినా ఎంత బరీ అయినా ఎంజాయ్ చేసి పాపం సూప్ కోసం వెయిట్ చేస్తున్నారు. సూప్ రావట్లేదు. ఏంట్రా ఇంకా రాలే సూపు? మండి సెక్షన్ ఇది. పెట్టా. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా. అంటే పీస్ఫుల్గా ప్రశాంతంగా తినాలని ఇట్లా అరేంజ్ చేశారు. ఓకే, ఫుడ్ వచ్చిన తర్వాత ఆగు నాయనా సాయం రుతేజ్. పీస్ఫుల్ అండ్ ప్రశాంతంగా తినాలి కాబట్టి ఇక్కడ అరేంజ్ చేశారు ఇలా. ఓకే, మళ్ళీ ఫుడ్ వచ్చాక వీడియో కంటిన్యూ చేద్దాం. అంతలోపు తొందర వచ్చేసినాయి, నేను ఇస్తాను. పట్టుకో వర్షు. సో ఫైనల్గా ఫుడ్ అయితే వచ్చేసింది. మండి సింగిల్ పీస్ బిర్యానీ. ఆకలి వేస్తుందా వర్షి? లేదు, నాకు సాటర్డే అస్సలు తినాలన్న ఆలోచన కూడా రాదు నాకు సాటర్డే. ఓకేనా? సలాడ్, క్యారెట్ పీసు, అంతేనా? క్యారెట్, కుకుంబరు అవే ఫస్ట్ తినేస్తే రైస్ ఎప్పుడు తింటారు? ఇంకా వచ్చారు. యుద్ధానికి సిద్ధమయ్యే వీరుడు ప్లేస్లో ఫస్ట్ ప్లేస్ ఎవరిది చెప్పండి? మన ఫ్యామిలీలో ఫుడ్ విషయంలో వర్షిత ఎవరికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చేది? ఎవరికి సెకండ్ ప్లేస్? థర్డ్ నేనా? ఎస్, ఫస్ట్ మేమిద్దరమే. ఇంకా ఏమన్నా ఆయన తినకుండా మాట్లాడినా తినకోకుండా మాట్లాడినా పాపం తన ప్లేట్ తనకే కాబట్టి ఆరామ్సే తినొచ్చు. అంతేనా? తినేయండి. ఓకే, ఎలా ఉంది టేస్ట్? బాగుందా సాయం రుత్? ఎంత రేటింగ్ ఎంత ఇస్తావు చెప్పు? ఇప్పుడు మీ ఇద్దరికి నేను ఛాలెంజ్ పెడతాను. ఇద్దరిలో ఎవరు స్పీడ్గా
ఎందుకు ఎందుకు ఆ? మెల్లగా ఎంజాయ్ నువ్వు అడుగుతావు కదా వర్షిత, మమ్మీ ఫుడ్ ఛాలెంజ్ పెట్టు, ఫుడ్ ఛాలెంజ్ పెట్టని. ఇప్పుడేమైంది? ఆ? వద్దా? ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ వద్దట, ఎందుకంటే మెల్లగా ఫుడ్ని ఆస్వాదిస్తారట. ఓకేనా? తినండి మరి. టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూప్స్ అండ్ మ్మ్. 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 పాపం డాడీకి కూడా ఇవ్వచ్చు కదా మీరు. మీకోసం డాడీ ఎంత కష్టపడుతున్నాడో. ఓన్లీ దమ్ బిర్యానీయేనా డాడీ కోసం? ఫుడ్ను ఆస్వాదిస్తున్న ఫ్యామిలీ. సాటర్డే రావడం వల్ల నేనైతే తినలేకపోతున్నా. వర్షు, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే యాక్చువల్గా లాస్ట్ టైము సాయమృత్ బర్త్డే కూడా సేమ్ ఇక్కడికే వచ్చాము. కేక్ కట్ చేద్దామంటే ఇప్పుడు ఈ జనరేషన్ మారడం వల్ల ఏమో నాకైతే అర్థం కావట్లేదులే, కానీ నా ఫుడ్ కూడా వచ్చేసింది. పెట్టే వర్షం ఇక్కడ. నేను నా కోసం ఆర్డర్ చేసుకున్నటువంటి పన్నీర్ బిర్యానీ కూడా వచ్చేసింది. రివ్యూ ఇద్దాము. ఇది కూడా తిని, ఇదైతే ఎప్పుడు ట్రై చేయలేదండి ఇక్కడ, ఫస్ట్ టైం ఈ రోజే ట్రై చేస్తున్నా. చూద్దాం ఎలా ఉంటుందో. పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఇది ట్రై చేస్తున్నా ఫస్ట్ టైము. మీది ఎట్టుంది వర్ష? నాది అదర్స్. నిజంగా చాలా బాగుంది. బండి కంటే దీనికి 100 మార్క్స్ ఇవ్వచ్చు. చేతులు ఎందుకు? ఓహో, నాన్ వెజ్ కట్టు. ప్రసాదం పెట్టు. నిజంగా చాలా బాగుంది పన్నీర్ బిర్యానీ అయితే. Good. సూపర్. ఏదైనా సరే కాదు, మనకు సూప్ రాలేదేంటి? వస్తాయి. ఓకే, ఎంజాయ్. సూప్ ఎలా ఉంది? డాడీ కోసం బిర్యానీ కూడా వచ్చేసిందిగా, దమ్ బిర్యానీ. వర్షిత, అది టేబుల్ మీద పెట్టి తినొచ్చు కదా. బాగుందా దమ్ బిర్యానీ? ఇద్దానికి సిద్ధం. నా ప్లేట్ పడుతుంది. మై ప్లేట్. వర్షి, ఏంటమ్మా బర్త్డే మొత్తం నీ మీదే కనిపిస్తుంది. అవును, కరెక్టే. లెఫ్ట్ హ్యాండ్తో తింటున్న విద్య. నిజంగా సూపర్ ఉంది, బాగుంది పన్నీరు. తినొచ్చు. 10 out of 10 ఇస్తావు? ఏమైంది? ఆనియన్స్ మిస్ అయ్యా? 1 minute వచ్చేస్తా. అయిపోయింది. నాకు అవసరం లేదు. ఫుడ్ ఆస్వాదించాలంటే వర్షిత తర్వాత. ఏంటి వర్షిత పొజిషన్ అలా మార్చామండి? తిండి ముఖ్యమా? అబ్బా, ఎంత కష్టపడి తింటుందో. ఇష్టపడి తింటున్నావా? అయితే ఓకే.
అయిందా? ఇంకెంతసేపు? ఇదే చూపిస్తా ఉంటాను నాకు అయితే ఎక్కువైపోతే వదిలే మరి. ఎక్కడ వదిలేస్తారేమోనని డాడీ ఏం చెప్తున్నాడు? ఆస్వాదించుకుంటూ మెల్లగా 1 గంట సేపు అయినా తినాలంటే ఇలా అన్నయ్యలా. అన్నయ్య చూడు బొక్కల్ని కూడా భలే ఆస్వాదిస్తున్నాడు. అక్కడ చూడండి. ఏయ్, తిండి తన కోసం పుట్టిందో తను తిండి కోసం పుట్టాడో అర్థం కావట్లేదు. అంటే ఏంటి మాకు అర్థం? ఏది చేసినా డబ్బులు పెడితేనే వస్తుందా? అంటే ఏంటబ్బా? అంటే ఏంటి? మినిమం డిగ్రీ అంట. ఎందుకు ఫుడ్లో డిగ్రీ చేయాలా పైసల్లోనా? సీతా కొంచెం ముందు జరుగు. ఏది నీ ప్లేట్ చూపించు. నేను ఇలా తిరుగుతా. ఇప్పుడు ఓకే. ఏం చేద్దాము? సెల్ఫీ స్టాండ్ కానీ ఒక కెమెరా మ్యాన్ పెట్టుకుంటే వీడియోస్ బాగా వచ్చేవి. ఏంటది ఏదో నేర్పిస్తున్నాడు డాడీ అన్నయ్యకి. చెప్తాను ఒకటి జరిగింది. ముక్కలు ఏరి తీస్తాను. వీడియో ఉందా? కొన్ని ఫుడ్ ఛాలెంజెస్ వీడియోలో బాగా సౌండ్ వస్తుంది కదా, ముచ్చుకు అని. అది ఒకసారి చూపించండి రా ఎలా సౌండ్ వస్తుంది. చూపించు. తిను ఒక పీస్ తినుకుంటూ చూపించు. నువ్వు చూపిస్తావు వర్షి? అగో ఆ పీస్ ఉంది కదా, ఆ పీస్ చూపించు. వర్షిత ఈటింగ్ ఛాలెంజెస్ వీడియోస్ బాగా చూసింది. ఓకే. అలానే తింటారు కదా. మరి డైలాగ్స్ ఉండవా? ఈరోజు బర్త్డే మొత్తం వర్షిత మీదే ఉంది. వర్షి నీ బర్త్డేకి పార్టీ ఇవ్వవా? ఇదేనా పార్టీ? ఇది మేము నీకు ఇస్తున్న పార్టీ. నువ్వు మాకేమి ఇస్తావు పార్టీ? ఎప్పుడు పెద్దగా అవుతావు? ఎప్పుడు పార్టీ ఇస్తావు? నీకు ఎప్పుడు జాబ్ వస్తుంది? ఈలోపు మేము ముసలోళ్ళం అయితే ఆంటీ చూసి అలా వెళ్ళిపోయిందా? ఇంకో గంట తింటారా? నాకైతే తిండి అంత నిదానంగా తింటే ఎంత చికాకు అనిపిస్తుంది అంటే అంత చికాకు అనిపిస్తుంది. చూడండి వామ్మో, నాది ఎప్పుడు స్పీడ్గా నేను తినేసి పక్కన పెట్టేసాను ప్లేటు. వాళ్ళు చూడండి ఈరోజు అయ్యేటట్టు కనబడట్లేదు. నిమ్మకాయ నీళ్ళు వచ్చినాయా? నిమ్మకాయ నీళ్ళు ఫింగర్ బౌల్స్. నిమ్మకాయ నీళ్ళు కాదా అవి? తాగి పోసుకోండి. నిమ్మకాయ నీళ్ళే అనుకుంటున్నా. ఎంత గోరొచ్చుకుందా వర్షిత, ఇది ఇల్లు అనుకుంటున్నావా లేకపోతే నీకోసం ఒక సపరేట్ రూమ్ ఇచ్చారనుకుంటున్నావా? చూడండి వర్షగాడు ఏం చేస్తున్నాడు. బ్యాడ్ గర్ల్, గుడ్ గర్ల్. సాయమృత్ ఓకేనా? డన్. సింబల్ ఇచ్చుకో. విజయవంతం చేశారు. ఫైనల్గా ఫుడ్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెళ్ళిపోవడమేనా ఇంటికి? వర్షిత కేక్ కట్ చేద్దామా వద్దా? బిల్ వచ్చేసింది. ఎంత బిల్లు? డాడీ షాక్సా? మా డాడీ తెప్పిస్తాడు కానీ బిల్ వస్తే షాక్ అవుతాడు. ఎంత బిల్ ఎంత? చెప్పొద్దు.
చెప్పు. ఎంతలో కొట్టుడే తప్పదు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నేను చెప్పనా? నాకు చెప్తాను. ఇది ఒక 900 900 చెప్పు నియర్లీ ఎంత? ఏంటి 3 ప్లేట్లకి ఇంతసేపు ఆలోచిస్తున్నాడు ఏంటి డాడీ? ఎంత సాయం నువ్వు చెప్పు. 9 వా గ్రేటే. ఇంకా చెప్పా నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్. కరెక్ట్గా చెప్పా కదా నిజంగా అండి. 900 అన్న 940 రూపీస్ 940 రూపీస్. సో ఫైనల్గా వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా. ఏం ఛాలెంజ్? సో లాస్ట్ నాట్ లీస్ట్ ఈ ఛాలెంజ్ ఏంటంటే ఇది చాలా ఇష్టమైన ఛాలెంజ్ వర్షితకు. ఎందుకంటే ప్రతి రెస్టారెంట్లో దొబ్బుతుంది. నిజం చెప్పు, నువ్వు ఎన్నిసార్లు అది టిష్యూ పేపర్లో తీసుకురాలేదు ఇంటికి, అది మళ్ళీ నేనే తింటా. అవునా కదా? నిజం చెప్పు వర్షిత, బర్త్డే రోజు అబద్ధాలు చెప్పొద్దు, నిజం చెప్పు. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఈ ఇయర్ బర్త్డే నుంచి ఎక్కడికి వెళ్ళినా అలాంటి ఆ పనులు చేయొద్దని డిసైడ్ అయినావా? సరే ఇప్పుడైతే ఇంటికి బయలుదేరదాము. బాయ్. పద పద పద. సరేలే దా. ఏంటది? లేలే నువ్వు తీసుకురా దా. లేదు దా దా దా.